పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలోని మానేరువాగు చెక్ డ్యాంను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. భారీగా పేలుడు పదార్థాలను ఉపయోగించి కూల్చివేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనలో చెక్ డ్యాంకు సంబంధించిన 3 ప్యానెళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. డ్యాంలోని నీరు మొత్తం దిగువకు వెళ్లిపోయింది. 3 ఏళ్ల క్రితమే 23 కోట్ల రూపాయలతో ఈ చెక్ డ్యాం నిర్మాణం చేసినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 4 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగినట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. మానేరుబాగులోని ఇసుక అక్రమ రవాణా చేసేందుకే చెక్ డ్యాంను పేల్చివేసి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెక్ డ్యాం కట్టి 3 సంవత్సరాలు దాటింది. ఇందులో ఏ వర్షాకాలం కూడా బాగా వచ్చినా గానీ ఇది తెగటం లేదు, జరగటం ఎలాంటి ప్రాబ్లం జరగలేదు. ఇప్పుడు మొన్న మస్తు వాగొచ్చి బయటికి వెళ్లి వరద పోయింది కానీ చెక్ డ్యాం కి ఎలాంటి ప్రాబ్లం లేదు. కనీసం దీని కింద ఒక 5,000-6,000 ఎకరాలు పంట నష్టం కూడా జరుగుతుంది. అంతకుముందు నీళ్లు ఉన్నాయంటే 2-3 సంవత్సరాలు మాకు ఎలాంటి కొదవ కూడా జరగలేదు. బాగా ఏదో దుండగులే గానీ చేసింది, ఉసికి మాపి వాళ్ళే గానీ కట్టడం వల్ల ప్రాబ్లం లేదు. అది ఎవరో దుండగులు, అది ఉసికి మాపి వాళ్ళే కూల్చి పారేసారు. అది అంతే. ఈ చెక్ డ్యాము ఇప్పటి వరకు మొన్నటి వరకు అంటే నిన్నటి వరకు దాని మించే నీళ్ళు పోయినాయి. అంతకుముందు మొన్న 4 గేట్లు 6 గేట్లు 8 గేట్లు తీసిరు. ఏది మన అక్కడ కర్మాల ఎల్ఎండిలా తీసినా గానీ ఎక్కువ చెదరలేదు, నీళ్లు ఏం కాలేదు. ఈ రాత్రి అది ఎట్లా గుంజిన అనేది అనుమానాస్పదంగా ఉన్నది. దీని ఉద్దేశం ఏంటంటే ఇసుక వాళ్ళు చేసిన అనేది అనుకుంటారు, అందరు లాస్టింగ్ చేసిన అనుకుంటారు. అంతే టైంలో కుంగుతుంది, లేదని కాదు. ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు కూడా ఇది డ్యామేజ్ అయింది 4 సంవత్సరాల ముందు. అప్పుడు ఏంటంటే వరద వచ్చినప్పుడు అయింది. వరద అయినాక కొన్ని రోజులకు కాలేదు. ఇప్పుడు మనకు మానేరు గేట్లు వర్షాకాలంలో ఎత్తింది, మొన్న తుఫాన్ టైంలో ఎత్తింది. ఆ టైంలో ఏం డ్యామేజ్ కాలేదు. ఫ్లడ్ తో అయినట్టు లేదు.